హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ చిప్స్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తాను. దానికి కావాల్సిన హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇక్కడ. అవి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా ఆ చివర ఈ చివర ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకొని ఇలా అంటే చెక్కు తీయకుండా ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీకు రౌండ్ సర్కిల్ షేప్లో కావాలంటే సర్కిల్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. సన్నగా ఇలా పొడుగ్గా అయితే బాగుంటుంది కదా చిప్స్గా, అందుకే నేను ఈ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగా అన్నీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, హాఫ్ కేజీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో సీడ్స్ కూడా ఉన్నాయండి. సో కొన్ని అయితే ఆ చివర ఉండేవి కూడా కొన్ని పలచగా ఉంటాయి కదా, వాటికైతే సీడ్స్ లేవు. సో మనకి సీడ్స్ అవసరం లేదనుకుంటే వాటిని ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అలా మీరు కిందకి ఇలా డిప్ చేసుకుంటే అవి అయితే కిందకు వచ్చేస్తాయి. అవి కావాలంటే మీరు బయటికి తీసేసుకోవచ్చు. నేనేం తీయలేదు, నేను అలాగే ఉంచేసి నేను పకోడీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, అన్నీ ఈవెన్గా ఉన్నాయి. సో అందుకే ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోనూ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే దీనిలో కారం కూడా వేసి పెట్టుకున్నాను. సో అలాగే ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేంతగా కలిపి పెట్టుకోవాలి. సో ఈ విధంగా అంతా ఈవెన్గా ఇలా కలిపి పెట్టుకున్నాను. చూసారా, ఇది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక 15 minutes to 20 minutes అండి ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఉప్పు బాగా పట్టేటందుకు పక్కన పెట్టుకోవాలి. సో దానిలోకి పకోడీ మిశ్రమానికి కావాల్సింది నేను 1.5 స్పూను వరిపిండి తీసుకున్నానండి. అలాగే 1.5 స్పూను శనగపిండి తీసుకున్నాను. సో ఇలాగ చూసారా, నేను టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే దీనిలో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూను. సో టేబుల్ స్పూన్ అంటే కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నా. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సో అంటే మనం కాకరకాయలో వేసాం కదా, మళ్ళీ దీనిలో అవసరం అంటే దీనిలో కూడా కావాలండి. అలాగే రుచికి సరిపడా కారము, అలాగే ఫ్లేవర్కి మనకి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. చాలామంది అల్లం కూడా వేసుకుంటారు. సో అల్లం అయితే అవసరం లేదండి, నేను వెల్లుల్లి ఒకటే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో దానిలోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ కలర్ అయితే వేసుకున్నాను అండి, ఫుడ్ కలరు. సో ఇదంతా ఆ పిండికి పట్టేంత వరకు అంతా కలిపి పెట్టుకున్నాను అండి. మొత్తం అంతాను ఈవెన్గా అయితే మొత్తం అంతా ఒకేసారి వేసేయచ్చు, కాకపోతే అది ముక్కలకి సరిగా పట్టదని నేను సపరేట్గా ఇలా కలిపి పెట్టుకున్నాను. సో ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు, దానిలోనూ పైన అంతా ముక్కలకు పట్టేంత వరకు ఇలాగ కలిపి పెట్టుకోవాలి. సో చూసారు నేను ఏ విధంగా అయితే వేసుకున్నానో, సో అలా కలిపి పెట్టుకొని మళ్ళీ మొత్తం అంతా అండి ముక్కలు పట్టేంత వరకు ఇలా కలిపి పెట్టుకోవాలి. చక్కగా నీట్గా ఒక్కొక్క పీస్కి మొత్తం అంతా అంటేటట్టు చక్కగా ఇలా కలిపి పెట్టుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా అయితే వస్తాయండి. సో యాజ్ పర్ నేను ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేయండి, చాలా టేస్టీగా అయితే వస్తాయి. సో ఈ హోటల్లో అయితే మనం ఏ విధంగా ఉంటాయి, అలాగే స్వీట్ షాప్లో కూడా ఈ మధ్య ఇవి దొరుకుతున్నాయండి. సో అదే టేస్ట్లో దొరుకుతాయి. నేను ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. సో ఇవి మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో వాటిని కొంచెం డ్రైగా అనిపించినట్టయితే జస్ట్ అండి 1 టేబుల్ స్పూను జస్ట్ అలా వేసి, జస్ట్ మనం ఏదైతే ఫస్ట్ మనకి ఎంత అయితే పెనంలో పడతాయో అంతా ఫస్ట్ కలిపి పెట్టుకొని, చూసారా ఈ విధంగా ముక్కలకంతా చక్కగా పట్టేటట్టు ఈ విధంగా కలిపి పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే వాటర్ పెట్టి అన్నీ అయితే కలపద్దు. సో అలా కలిపిన వాటిని నేను ఇలా ఒక్కొక్కటి చూసారా ఏ విధంగా వేసుకుంటున్నాను అలాగే వేసుకోండి. ఇలా ఒకటి అంటకుండా జస్ట్ ఓన్లీ అలా వేసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించి పెట్టుకోవాలండి, ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. జస్ట్ ఊరికే, ఎందుకంటే మనకి కాకరకాయ కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం అది బాయిల్ అవ్వాలని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా బాగా అవుతాయి. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదండి, జస్ట్ ఓన్లీ కళాయిని జస్ట్ ఇలా సర్కిల్గా చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా మూవ్ చేస్తే సరిపోతుంది. అలా జస్ట్ లో ఫ్లేమ్లో వేగిన తర్వాత సెకండ్ ట్రిప్ కూడా మనం ఇలాగా తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇలా చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా అయితే ఎగిపోయినాయో, మంచి కలర్గా కూడా ఉన్నాయి, చక్కగా క్రిస్పీగా అయితే బాగా అయితే ఎగిపోయాయండి. చూసారా, దీనిలో నేను ఒక కర్రీ లీవ్స్ ఒకటి కొన్ని ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎవరైనా సరే అన్నం తిన్న తర్వాత జస్ట్ ఒక్క చిప్స్ తిన్నా సరిపోతుందండి. ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. మన షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది.